సీరియస్ గా ఉన్నారు, బర్న్స్ ఉన్నాయి, ఇంజురీస్ ఉన్నాయి. ఒక ఇద్దరు మాత్రం సేఫ్ గా ఉన్నారు. ఈ హాస్పిటల్లో ఉండే 11 మందిలో ఇద్దరు సేఫ్ గా ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్, విత్ లిటిల్ ట్రీట్మెంట్, విత్ లిటిల్ సపోర్ట్. వాళ్ళు బాగైతారు, వాళ్ళు బయటకు వస్తారని చెప్తున్నారు డాక్టర్లు. 5గురు పరిస్థితి మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నారు. 4గురికి కూడా తీవ్ర గాయాలతో, ఇంజురీస్తో ఉన్నారు. వీరికి ఒక మంచి వైద్యం మా వాళ్ళని మేము బతికించుకుంటాము, మేము హైదరాబాద్లో ఆసుపత్రికి తీసుకువెళ్తాము అని వాళ్ళు పేషెంట్స్ యొక్క భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. నేను అదే విషయం కూడా కలెక్టర్ గారికి చెప్పాను. మీరు లేట్ చేయొద్దు, వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ అంబులెన్స్లో ఫెసిలిటీ లేకపోతే దారి మధ్యన ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. మరి మనకు వెంటిలేటర్ ఉన్న అంబులెన్సులు తెప్పించండి, పోలీసుకు చెప్పి సిగ్నల్ ఫ్రీ పెట్టి నిమిషాల వ్యవధిలో ఉన్నత ఆసుపత్రికి పంపించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇక్కడి నుంచి కూడా కోరాను. నేను మళ్ళీ మంత్రి గారికి కూడా ప్రయత్నం చేస్తాను, చేసి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి వీరందరికీ కూడా మంచి వైద్యం అందించే విధంగా చూస్తాం. ఈ యొక్క ధృవ ఆసుపత్రి కాదు, ఇంకా పక్కన అనేక ఆసుపత్రుల్లో అనేక మంది కూడా ఉన్నారు. ఇంకా ఇప్పుడే ఒక సమాచారం ఏమొచ్చిందంటే, ఒక 10 మంది కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చారు. వచ్చి మా వాళ్ళు పొద్దున్నే ఫ్యాక్టరీకి డ్యూటీకి వెళ్ళాము, మరి మా వాళ్ళు ఏమయ్యారో తెలియట్లేదు, సెల్ ఫోన్లు బంద్ ఉన్నాయంటే కంపెనీ దగ్గర అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అంటున్నారట, మీ వాళ్ళు డ్యూటీకే రాలేదు ఇవాళ, మీ వాళ్ళు అటెండెన్స్ లిస్ట్లో మీ వాళ్ళ పేర్లు లేదు అని ఎలగొట్టున్నారు. మరి ఎటు పోతారు? ఫోన్ నంబర్లు పనిచేయట్లేదు. ఉదయాన్నే కంపెనీకి పోతామని వచ్చారు, కంపెనీ గేట్ దగ్గరికి వెళ్తేనేమో డ్యూటీకే రాలేదు, ఇక్కడ లేరు అని చెప్తున్నారు. ఇలాంటి బాధ్యతారహిత్యమైన చర్యలు మంచివి కావు. బాధ్యతతో వ్యవహరించండి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీద ఉంటుంది. అన్న చెప్పండి, మృతుల సంఖ్య పైన కూడా ఇప్పటివరకు ఇలాంటి క్లారిటీ రాలేదు. మీరు కూడా సంఘటన స్థలాన్ని విజిట్ చేశారు, అంటే ఒక సరే, మంది ఉన్నారంట. ఇలాంటి సమయంలో మృతుల సంఖ్య బాగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుందని మేము చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మనము ఆందోళన గురి చేయొద్దనే ఒక బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను. ఆ షిఫ్ట్లో 150 మంది పనిచేస్తున్నారు. 150 మందిలో 26 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు, 8 మంది చనిపోయారు. అంటే 26, 8, 34, ఒక 20-30 మంది బయటకు పరిగెత్తుకొని వచ్చారంటున్నారు. ఇంకొక 50-60 మంది పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదు. మరి ఆ 50-60 మంది ఆ శిథిలాల కింద ఉన్నారా, గాయపడి ఉన్నారా, వారు సజీవంగా ఉన్నారా, మరణించారా, ఎంతమంది మరణించారు అనేటువంటిది అధికారులు చెప్పాలి. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. 4 అంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. మరి దాని కింద ఎవరెవరు ఉన్నారు అనేది తెలియట్లేదు. ఒకటి, ఈ బాయిలర్ బ్లాస్ట్ కావడం వల్ల పక్కనే ఉండేటువంటి ఆఫీస్ బ్లాక్ కూడా కూలిపోయింది. మరి ఆఫీస్ బ్లాక్ లో ఏం జరిగింది, బాయిలర్ పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది అనేటువంటి వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా అక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తిగా బాధ్యత రహిత్యంగా, దర్ ఇస్ కంప్లీట్ కోఆర్డినేషన్ లేదు, మిస్సింగ్ ఆఫ్ ద కోఆర్డినేషన్. అక్కడికి వచ్చిన బాధితుల్ని పలకరించే వాళ్ళు కానీ, ఒక మంచినీళ్ళు అందించే వాళ్ళు కానీ, ఏమైంది, హాస్పిటల్లో ఉన్నారా, లోపల ఉన్నారా, చనిపోయారా, వివరాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా చాలా బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వీళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి పంపించి మంచి వైద్యాన్ని అందించి వీళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికీ ఆలస్యమైంది, 5 గంటలైనా కూడా దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పటిదాకా ఒక మంత్రి కానీ, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసిన పరిస్థితి కూడా లేదు. మేము వచ్చి చూస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే అసలు కొట్టుమిట్టాడుతున్నటువంటి, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ అండ్ సేవ్ దేర్ లైఫ్స్. ఎస్బీ ఆర్గానిక్స్ హత్నూరాలో జరిగినప్పుడు కూడా 5గురు చనిపోయారు. అప్పుడేదో తాత్కాలికంగా నిప్పు మీద నీళ్లు జల్లినట్టు ఆ నిమిషానికి పనిచేయడం కాదు. ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలి. ఇదే పాశమైలారంలో ఈ సంవత్సర కాలంలో 3 జరిగినాయి. ప్రతిసారి 3, 5 చనిపోతా ఉన్నారు. ఇంకా ఎంతమంది చనిపోవాలి? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రభుత్వం అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలరీస్ రెగ్యులర్ గా తనిఖీ చేయాలి, లేబర్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా తనిఖీ చేయాలి, సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకోవాలి. కార్మికులకు అవసరమైన రక్షణ కూడా పూర్తి స్థాయిలో కల్పించి వాళ్ళందరినీ కూడా కాపాడాలి. ఈ చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, గాయపడ్డ వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. గాయపడ్డ వారిని ఉన్నతమైనటువంటి ఆసుపత్రిలో చేర్చి పూర్తిగా ప్రభుత్వమే వైద్యం అందించాలి.